మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఉదయకాల సమయంలో కూటం మరి జరిగించినందుకే అమ్మాయికి బ్లెస్సింగ్ కలుగును గాక. ఎగ్జామ్స్ రాసిన పిల్లలకు కూడా దేవుడు మంచిగా రాయటానికి కృప చూపించాడు. నేను 15 సంవత్సరాల క్రితం మీటింగ్స్ సభల్లో చెప్పడానికి వెళ్ళాను. మొదటి ప్రసంగికుడు జాన్ మార్క్ గారు, రెండవ ప్రసంగికులుగా నన్ను వేశారు. అప్పుడు వాళ్ళు అడుసుమిల్లిలో ఉన్నారు. నన్ను అక్కడికి రిసీవ్ చేసుకొని అక్కడికి తీసుకెళ్ళారు. పెద్ద కష్టం అనిపించలేదు. ఈరోజు వెళ్తే చాలా ఇబ్బంది అయింది. జమలాపురం నుంచి ఇక అడవుల్లోకి వెళ్ళాలి. కొండలు ఉన్నాయి, కొండల దగ్గరలోకి సిగ్నల్స్ లేవు, వాహనాలు లేవు. ఎంతో ప్రయాసపడి వెళ్ళాల్సి వచ్చింది. అయినా దేవుని మహాకృపను బట్టి వెళ్ళటానికి, మీటింగ్లు పాల్గొనటానికి దేవుడు కృప చూపించాడు. వచ్చేటప్పుడు తెలిసిన పాస్టర్ గారు ఎక్కించుకొచ్చారు మధుర దాకా కారులో, ఏసీ కారులో మా అందరికి ఎక్కించుకొచ్చాడు. తెలిసి నాకు పాస్టర్ గారు, అయ్యగారు రండి అని ఎక్కించుకొని తీసుకొచ్చారు. దేవుని కృపను బట్టి టయానికి రాగలిగాను. వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవుని స్తోత్రం. ప్రపంచంలో మన కోరికలన్నీ తీర్చి తృప్తిపరచగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే దేవుడు తప్ప ఇంకెవరు లేరు. ఆయనే మనలను తృప్తిపరచగలడు. మనం ఏమి చేస్తే తృప్తిపరుస్తాడు? మనం ఏమి చేయకుండానే దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడా? లేకపోతే మనం ఏమన్నా చేయాల్సి ఉంటుందా? ఏమి చేయకుండానే పంటలు పండుతాయా? మనం చేయాల్సినవి ఉన్నాయా అన్న విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. 105 కీర్తన 40వ వచనం. వారు మనవి చేయగా రప్పించి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరిచెను. దేవునికి స్తోత్రం. వారికి ఆహారము లేదు, అరణ్యంలో ఉన్నారు కనుక, లక్షల మంది ఉన్నారు కనుక. వారికి మన్నా కూడా మాంసం తినాలని కోరిక కలిగింది కనుక మన్నాను ఇచ్చాడు, పూరేళ్ళను ఇచ్చాడు. ఇచ్చి వారు తృప్తి పడినంతగా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? తృప్తి పడినంతగా ఇచ్చాడు. ఎందుకని ఇచ్చాడు? వారు ప్రార్థన చేశారు, మనవి చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు మనకు కావలసినవి ఇస్తాడు, మన అడిగినవి దయచేస్తాడు, మన కోరిక తీరుస్తాడు, దాని ద్వారా తృప్తి పొందేలా చేస్తాడు కదా. దేవుడైతే మనకు తృప్తి పడేలాగా చేయాలి. మనమేమో దేవుని పట్ల దేవుడు తృప్తి పడే విధంగా జీవించలేకపోతున్నాం, ప్రవర్తించలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం. దేవుడు మాత్రము మనకు అన్ని విషయాల్లో మన కోరికలు తీర్చాలి, మన పట్ల అన్ని కార్యాలు జరిగించాలి. మనకైతే దేవుని సన్నిధికి రావటానికి కూడా కుదరదు, కానీ దేవుడు మాత్రం అన్ని చేయాలి. ఇది మానవుని నైజముగా అనిపిస్తుంది. కోరటానికి మాత్రం చాలా కోరతారు, చేయటానికి మాత్రం గోరంత కూడా చేయరు. కొండంత కోరిన బిడ్డలు కనీసం గోరంత కూడా చేయరా అంటే చేయటం లేదు. ఆ విషయాన్ని మీరు గమనించాలి అమ్మా. దేవుడు వారు తృప్తి పడినంతగా ఇచ్చాడు. దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని బట్టి దావీదుతో దేవుడు సత్య ప్రమాణం చేశాడు. దావీదు తీసుకున్న తీర్మానం ఏమిటి? దేవుడు చేసిన ప్రమాణం ఏమిటి? ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. ఏమో దావీదు గొప్ప తీర్మానం తీసుకున్నాడు, గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని బట్టి దేవుడు సంతోషించి
సత్య ప్రమాణం చేశాడు దేవుడు. ఏం ప్రార్థన? సరే, 132 కీర్తన 12వ వచనం. దేవుడు దావీదుతో సత్య ప్రమాణము చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? ఎందుకు చేశాడు అంటే 3వ వచనంలో చూద్దాం. దేవుడు నన్ను ఇంతగా చేసి, ఇంతగా హెచ్చించి, గొర్రెలు కాసుకునే స్థితిని మార్చి రాజుగా చేసి, నేను అడవిలో నివసించేవాడిని తీసుకొచ్చి దేవదారు మ్రానులున్న ఇంట్లో నన్ను ఉంచి, నన్ను ఇంత హెచ్చించి నా అవసరాలు తీరుస్తూ ఉంటే దేవుని మందిరం ఎక్కడో ఉంది. దేవుని పట్ల చేయవలసిన పనులు ఏమి చేయటం లేదు. దేవుని పని పట్ల శ్రద్ధ లేదు. ఆ విధంగా గుడారాల్లో పడేసి దేవుని మందసాన్ని ఉంచటం ఎంత షేమ్! నిజంగా ఎంత తప్పు చేస్తున్నాను నేను. దేవుడు నాకు చేసిన దాన్ని బట్టి నేను దేవునికి ఏం చేస్తున్నాను? కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాల్సింది నేను. దేవునికి నేను మందిరానికి స్థలం చూసి మందిరం కట్టిందాకా నేను మంచం మీద పండుకోను, నేల మీదే పండుకుంటా. ఉన్నారా అలాంటి భక్తులు? దేవుడు ఏం చేయలేదంటారా మీకు? అన్ని అనుభవిస్తా కూడా దేవుని పని చేద్దామన్న మనసు లేదు. ఇంకా దేవుడు ఏదో చెయ్యాలని ఇంకా అడుగుతానే ఉన్నాం. ఈ నిర్ణయాన్ని బట్టి దావీదు తీసుకున్న శ్రద్ధను బట్టి దేవుడు సత్య ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడంటే 11వ వచనం కూడా చూద్దాం. నీకు పుట్టిన నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమిస్తాను. అబ్బాయి, నువ్వు ఇంత నిర్ణయం తీసుకున్నావు కాబట్టి, నా మందిరం పట్ల, నా పని పట్ల ఇంత శ్రద్ధ చూపావు కాబట్టి, నీకు పుట్టిన కొడుకులను నేను రాజులు చేస్తా, సింహాసనం మీద కూర్చోపెడతా, ఉన్నతమైన స్థితిలో ఉంచుతా నీ బిడ్డల్ని. ఎందుకంటే నువ్వు నా విషయములో శ్రద్ధ తీసుకున్నావు, నేల మీద పండుకుంటున్నావు, నాకు మందిరానికి స్థలం చూడాలని ఆశపడుతున్నావు, నాకు చాలా నచ్చావు నువ్వు. కాబట్టి నీతో నేను ప్రమాణం చేస్తున్నా, నీ బిడ్డల్ని నేను దీవిస్తా. మనం దేవుని పని ఏం చేయం కానీ మన బిడ్డలు మాత్రం దేవుడు దీవించాలి, పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టాలి. ఇవి జరుగుతాయి అంటారా? దేవుని పని చేయండి, దేవుడు నీ పని చేస్తాడు. దేవుని పని పక్కన పెట్టేసి మనం తిరుగుతూ ఉంటే దేవుడు మన పనులు చేసి పెట్టాలి. అలా ఉంది. చదువమ్మా. నీ కుమారులు, అయితే ఒక షరతు, నీ కుమారులు నా నిబంధనను గైకొని నా శాసనం అనుసరించిన ఎడల వాళ్ళ తరాలు కూడా, నీ మానవ సంతానాన్ని కూడా సింహాసనం మీద కూర్చోబెడతా. పిల్లలు దైవికంగా ఉండరు, దేవుని మందిరం పట్ల శ్రద్ధ ఉండదు, ప్రార్థనా జీవితం ఉండదు, ప్రార్థనలు చేయరు, ప్రార్థనలకు రారు, కానీ వారు ఎక్కువగా దీవించబడాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఏంటి అది మన ప్రార్థన జీవితం. అయినా కృపగల దేవుడు చేస్తానే ఉన్నాడు. అందుకని ప్రమాణం చేశాడు. 13వ వచనం. చెబుతున్నాడు, నేను సియోను ఏర్పరచుకున్నాను, నేను నా నివాస స్థలం చూస్తాన్నావు కదా, అది అక్కడ
నా నివాసాన్ని నేను కోరుకుంటున్నా. నేను కోరిన స్థానం ఇది. ఇది నేను నిశ్రయించటానికి, నేను నివసించటానికి నేను కోరుకున్న స్థలం ఇది. ఎక్కడ నేను నివసిస్తా, నిండారగా దీవిస్తా, వాళ్ళు తృప్తిపరుస్తా. నేను ఇక్కడ మీతో ఉంటాను. నేను చాలమ్మా, నేను ఇక్కడ ఉంటాను. నేను మందిరంలో ఉంటా. మందిరానికి వచ్చిన వారు నిండారగా దీవిస్తా, వాళ్ళు తృప్తిపరుస్తా అని దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. నిజంగా వచ్చిన వాళ్ళు నిండారగా దీవించబడుదురుగాక. రాని వాళ్ళని ఏమని దీవించాలి చెప్పండి? కాకపోతే ఏదన్నా అడుగుతూ ఉంటే, చేయమని చెబుతూ ఉంటే ఆ సందర్భంగా అడిగి చెప్పటమే కానీ ఈ యొక్క వాక్యము వచ్చే వారికే చెందుతుంది కానీ రాని వారికి చెందదు కదా. దేవుడు తృప్తిపరుస్తానంటున్నాడు. మందిరానికి వచ్చి మందిరం పని చేస్తే దేవుడు నిండారగా దీవించి తృప్తిపరుస్తాడని వాక్యము తెలియజేస్తూ ఉంది. అందుకనే మందిరానికి రండి, దేవుని పనుల పట్ల శ్రద్ధ చూపండి. మాకెందుకులే అనుకోమాకండి. దేవుడు కూడా అదే అనుకుంటే మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి స్మరణకు తెచ్చుకోండి. 36 కీర్తన 8వ వచనం దావీదు కీర్తించాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు. దేవుని మందిరములో సమృద్ధి ఉంది కదా. నీకు కనబడతలేదు కదా? కనబడుతుందా? సమృద్ధి ఎవరైనా అనుభవించారా, అనుభవించలేదా? ఎవరు అనుభవించినా మేము మాత్రం దేవుని సమృద్ధిని అనుభవిస్తున్నాం. మందిరములో నుండి దేవుడు మమ్మల్ని అన్ని విషయాల్లో తృప్తిపరుస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మందిరములో సమృద్ధి ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, కరువు కాలమైన ఆపత్కాలమైన కూడా దేవుడు సిగ్గు నొందనివ్వక తృప్తిపరుస్తాడు అని వాక్యం చెప్తుంది. ఆపత్కాలమందు వారు సిగ్గు నొందరు. కరువు దినమైనా సరే వారు తృప్తి పొందుతారు. దేవుడు మనకి కరువు లేకుండా భోజనం ఇస్తున్నాడు, కానీ మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం, దేవునికి చేయలేకపోతున్నాం కదా. దైవజనులు రోజు వాక్యాహారం పెడుతున్నారు కదా. 37 కీర్తన 19వ వచనం అదేనమ్మ. భక్తి కలిగి వస్తే దేవుడు మన సిగ్గుపడనివ్వడు. మన భక్తే మనకు ధైర్యం. మన భక్తి వల్లే దేవుడు మనకి కాపుదల. మన భక్తికి వల్లే మనకు సమృద్ధి కలుగుతుంది. భక్తిహీనత వల్ల వారి బాహువులు సైతం విరిచివేయబడతాయి. ఎందుకు? పనికిరాని భక్తిహీనమైన బాహువులు, దేవుని పని చేయని బాహువులు. నీ పనులు చేసుకుంటానుక దేవుడు నీకు బాహువులు ఇచ్చింది. దేవుని పని కోసం వాడలేని ఈ చేతులు ఎందుకు ఇరిసివేయబడక, ఇరిసేయి ప్రవ్వా, ఈ గూడ తీసేయి ప్రవ్వా, నేను దానం చేసే మనసు నాకు లేకపోతే ఈ గూడ కింద పడాలన్నాడు ఏవు గారు. భుజశైల్యం అంటే ఇదే, గూడ కింద కూడిపడాలి. దేవునికి చేయి చాపలేకపోతున్నాం, దేవునికి ఇవ్వలేకపోతున్నాం, దేవుని పని చేయలేకపోతున్నాం. దేవుడు మాత్రం అన్ని మనకు చేయాలని ఆశపడతా ఉన్నాం. మన ఆశలకు అద్దు లేవు, కానీ మనం చేసే పనులకు మాత్రం అంతా లోటే. మనం చేసే అన్నీ లోటే కదా. నీతిమంతులుగా భక్తులుగా ఉంటే దేవుడే వారికి సంరక్షకుడుగా ఉంటాడు, కాపాడుతాడు, సంరక్షకుడుగా ఉంటాడు. ఏ దోషము లేకుండా నిర్దోషులుగా ఉంటే వారి స్వచ్ఛమైనటువంటి కుమారులను
సదాకాలం నిలుపుతాడు దేవుడు. మన సంతానము స్థిరకాలం నిలవాలంటే మనం నిర్దోషులుగా బ్రతకాలి. మన బిడ్డలు క్షేమంగా ఉండాలంటే మనం భక్తిగా ఉండాలి, మనం నీతిమంతులుగా ఉండాలి. మన ప్రవర్తన ఫలం మన బిడ్డలు అనుభవిస్తున్నారు. కాబట్టి భక్తితో దేవుని మందిరానికి రండి, దేవుని పనుల్లో వాడబడండి. దేవుడు సమృద్ధినిస్తాడు. మందిరములో సమృద్ధి ఉంది అని వాక్యము చెబుతా ఉంది. వారిని దీర్ఘాయుష్తో తృప్తిపరుస్తాడు దేవుడు. ప్రార్థనకు రాకుండా, ప్రార్థన చేయకుండా దీర్ఘాయుష్ మాత్రం పొందలేము. ఏదైనా ప్రార్థన చేస్తేనే 91 కీర్తన 15వ వచనం మొరపెట్టాడు. కాబట్టి అతనికే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికే జవాబులు. వారికి మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరికి? ప్రార్థన చేసిన వాళ్ళకి, మొరపెట్టిన వాళ్ళకి. ఎవరిని? ప్రార్థన చేసిన వాళ్ళని శోధన నుంచి అయినా దేని నుంచి అయినా విడిపిస్తాడు. ఎవరిని గొప్ప చేస్తాడు? ప్రార్థన చేసిన వారిని దీర్ఘాయుష్తో తృప్తిపరుస్తాను. ఎవరిని? మరి ఎన్ని ప్రార్థన చేసిన వాళ్ళకి వస్తాయి అంటే, ప్రార్థన చేయకుండా, ప్రార్థనకు రాకుండా ఎన్ని రావాలని మనం చేస్తే ఏమాత్రం ఫలితం ఉంటుందంటారు? మామూలు మా గురించి గట్టిగా చేయించింది మాస్టర్ గారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి, ప్రార్థనకు రండి. మందిరంలో ఉన్న సమృద్ధి ఎక్కడ లేదు, ఇక్కడున్న ఆనందం ఎక్కడ లేదు. ఆయన అంటాడు, నా మందిరములో నా జనులను ఆనందపరుస్తానంటాడు. యెషయా గ్రంథంలో ఉంది, అది 57వ అధ్యాయం అనుకుంటా. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేస్తాను కదా. మనకేమో సీరియల్లో ఉంటుంది ఆనందం, ఏమో ఉండదు. మన ఆనందాలేమో ఎక్కడెక్కడో ఉన్నాయి, దేవుడు మాత్రం మనల్ని ఆనందపరచాలి. నువ్వు మందిరానికి వస్తేనే నిన్ను ఆనందపరుస్తాడు దేవుడు. మందిరానికి రాకుండా నీ జీవితంలో ఆనందానికి తావు ఉండదు. అన్ని శోధనలో, శ్రమల్లో మగ్గిపోవటం తప్ప. ఏమ్మా, 103వ కీర్తన 5వ వచనంలో ఒక మాట చదువుదాం. మేలుతో నీ హృదయమును తృప్తిపరుచును. ఎవరిని దేవుడు మేలుతో తృప్తిపరిచేది? దేవుడు చేసిన ఉపకారములు మర్చిపోని వాళ్ళకి కదా. మీరెవరు కూడా దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోలా కదా. మర్చిపోయారా? మర్చిపోకపోతే దేవుడు తృప్తిపరుస్తాడు, మిమ్మల్ని మేలు చేస్తాడు. ఇక రాబోయే దినాల్లో కూడా మేలు చేస్తాడు. దేవుడు ఎంత చేసినా, ఏమి చేసినా తృప్తి లేని మొఖాలకి ఏం తృప్తిపరచాలైనా? దేవుడు ఆకాశం నుంచి దేవదూతలు తినే ఆహారం మన్నా ఇచ్చినా ఈ మోకాలకు తృప్తి లేదు. ఏ సవ్యసారం లేని ఇదేనా మా ముందు, మాకు రుచికరమైంది లేదా అని సనిగి కొనిగారు. తృప్తి లేని మొఖాలు రాలిపోవటం తప్ప ఏమీ లేదు కదా. దేవుడు అంతగా ఎంత చేసినా కూడా తృప్తి లేని జీవితాలుగా జీవించమాకండి. దేవుడికి తెలుసు ఏం చేశాడో, ఎప్పుడు ఏం చేశాడో, రాబోయే పరిస్థితులు అన్నీ ఎరిగినవాడు కాబట్టి మనకి ఏం చేస్తున్నాడో నీకు తెలుసు, నాకు తెలుసు, ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. అయినా కృతజ్ఞత కలిగి ఉన్నారా? స్తుతి చెల్లించారా? ఉపకారాలు మర్చిపోకుండా ఉన్నారా?
ఉం? దేవునికే విరోధంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఏమ్మా? సరే, 65వ కీర్తన 4వ వచనం. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. పరిశుద్ధాలయం, దేవుని మందిరం. ఈ మందిరములో కావలసిన మేలు చేస్తాడు దేవుడు. వస్తే, దేవుడి సన్నిధికి వస్తే ఎన్ని మేలనే చేస్తాడు. మందిరంలో మేలున్నాయి, ఇంటికాడ ముచ్చట్లు ఉన్నాయి. ముచ్చట్లో పడి టైం పాస్ చేసి ఇంటికాడ ఉంటారా? మందిరానికి వచ్చి మేలు పొందుతారా? మీదే నిర్ణయం, ఇదేం బలవంతం ఏం కాదు. వాక్యం ఏమి చెప్తుందో అదే జరిగి తీరుతుంది. వాక్యానికి వ్యతిరేకంగా ఏది జరగదు కదా. అది షరతులు వర్తించుకోకుండా ఎవరు ఉచితంగా చెయ్యరు. ఆ సత్యం మనకు తెలుసు కదా. దేవుడు ఆశగల ప్రాణాలు సైతము తృప్తిపరుస్తాడు. దేవుడు మన ఆశ లేదన్నా తీర్చి తృప్తిపరిచాడా? ఏమ్మా? దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలుగా ఉండమాకండమ్మ. 58వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనం. క్షేమకాలమందు ఆయన నిన్ను తృప్తిపరచును. ఎలాంటి కాలమైనా సరే దేవుడు నిన్ను తృప్తిపరచును. ఎప్పుడు? ఎప్పుడు? సన్నిధికి వచ్చినప్పుడు. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. ఎప్పుడు? ఆజ్ఞ గైకొన్నప్పుడు. ఎప్పుడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు. ఏం చేసినప్పుడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు. ఎవరికి ఇష్టమైన ఉపవాసం? ఆచారపరంగా ఉపవాసమా? ఆత్మీయంగా ఉపవాసమా? దేవునికి ఇష్టమైన ఉపవాసమా? నీకు ఇష్టమైన ఉపవాసమా? రేపటి నుంచి ఉపవాస దినాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉండాలని ఉండేవాళ్ళు ఉండవచ్చు. ఆచారంగా ఉండటం వల్ల ఏమి ప్రయోజనం ఉండదు, ఉండకపోవటమే మంచిది. ఇంకో ఆయాసం తప్ప ఏం మిగలదు. ఇకపోతే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండగలమా లేదా అన్నది కూడా ఆలోచించండి. తిమోతి గారు కొత్త కదా, కుర్రోడు కదా, ఉపవాసుని ప్రార్థన చేసేవాడు. నీళ్ళు కూడా తాకోకుండా ఉంటే ఊరకుంటుందా? కడుపులో జబ్బు వచ్చింది, కడుపు పంట వచ్చింది, అలసర వచ్చింది, బాధ వచ్చింది. అరే బాబు, మయ్యగా, నా ఆత్మీయ బిడ్డగా, మంచిని అందాకరా నువ్వు, లేదంటే దేవుని రక్తంతో సమానం దాక్షాసనం పుచ్చుకురా నువ్వు అని మొత్తుకోవాల్సి వచ్చింది. ఎవరు? పౌలు గారు. నేను మొత్తుకోవాల్సి వచ్చే పరిస్థితి ఏమాకండి అమ్మ. మీరు ఉండగలిగితేనే ఉండండి, బలవంతం మాత్రం ఏమీ లేదు. ఏమ్మా? మర్చారా? ఏం పనులు? అది కొంతమంది ఉపవాసం అని టెంట్ వేసి కూర్చుంటారు. మనసు లేనప్పుడు వెనక నుంచి వస్తూ ఉంటాయి టిఫిన్లు, అన్ని డ్రింకులు, ఫ్రూట్ జ్యూస్. ఇక అయిపోయినాక ఇప్పుడు ఎంత కట్టుకున్నాడో నోరు అని తిప్పేసినట్టు అన్నమాట. ఉపవాసం ఉన్నన్నాళ్ళు అన్నీ మానేసి ఇక ఉపవాసం సాధించిన తర్వాత ఆక్ష నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తారు అన్నీ చేసుకుంటా. దానివల్ల ఏమిటి ప్రయోజనం కదా?
దేవుడు పై వేషాన్ని చూడ్డు. ఏమో సొక్కా తెల్ల సొక్కా వేసుకుందా, బులుగు టవల్ వేసుకుందా, ఆ, నా జపమాల చదువుతుందా, డ్రెస్ కోడ్ ఉందా లేదా, ఉపవాసాల్లో వేసుకోదగ్గ డ్రెస్ వేసుకున్నారా లేదా, ఇవన్నీ అవసరం లేదు దేవునికి. ఆయన చూసేది పై వేషం కాదు, హృదయాన్ని. ఇది ఆచారం కాదు ఏమ్మా. అది కాబట్టి ఉపవాసం ఉంటే మంచిది అన్న విషయం మనకు తెలుసు. మన ఆరోగ్య రీత్యా ఉండగలిగిన వాళ్ళు ఉండండి కదా. ఉపవాసం చేసి ఎట్టబడితే అట్ట చేసి మీకు ఇష్టమైన ఉపవాసాలు చేసి గొడవలు పడి తగాదాలు పడి ఉపవాసం ఉండి మా ప్రార్థన ఎందుకు వింటలేదు అని అడిగితే మూడు అజ్ఞోచినం. ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము ఆయాసపరుచుకున్నాంగా, లక్ష్య పెట్టలేదు అని అడుగుతారంట. ఏమన్నా పనులు మాన్నారా? ఎవరి పనులు వాళ్ళు చేస్తానే ఉన్నారు, వెళ్తున్నారు. ఇంటికాడ ఉన్న పని అమ్మాయి ఇవాళ నేనేం చేయకూడదు, నేను ఉపవాసం ఉండా అంటుందో అయ్యి అక్కడ బట్టలు ఉతికిపెట్టు, అవన్నీ చేసాయి. నేనేం చేయకూడదు ఈరోజు, నేను ఫాస్టింగ్ ఉండగా అన్యాయమైన పనులు, గుద్దులాట్లు ఇవన్నీ చేస్తా ఉపవాసాలు. అది ఇవాళ తినకోకుండా దాచుకొని, ఉదయం తినకుండా దాచుకొని సాయంత్రం వండుకొని తింటారు, అంతేగా. మరి మీరు ఉపవాసం ఉన్నది ఆడబెట్టారు? ఎవరికి పెట్టారు? ఎవరికి ఇచ్చారు? నీ ఆహారం ఆకలి కొన్న వాళ్ళకి పెట్టారా? దేవుడికి ఇష్టమైన ఆహారం అయితే, ఉపవాసం అయితే ఏమ్మా, నీ ఆహారం నువ్వు తీసుకొచ్చి చర్చిలో ఎత్తావో, పేదవాడికి వండి పెడతావో, ఎవరికైనా ఎత్తావో, నీ కిమ్మత్తు నీ ఆహారాన్ని. కాకపోతే నువ్వు ఉపవాసం ఉన్న దినాలన్నీ దాచుకొని తర్వాత రోజులు తింటావు, ఎవరికి పెట్టవు. ఇంక దాన్ని నేను ఏ విధంగా దీవించాలి? నీకు భోజనం పెడతానికి చేతులు రావయ్యా, నీ గింజలు ఇవ్వటానికి చేతులు రావయ్యా, మరి నీకు ఎలా దీవెనలు వస్తాయి? ఇది నేను మెచ్చిన ఉపవాసమా అన్నాడు కదా దేవుడు. అసలు ఇది ఎవరికన్నా వస్త్రం పెట్టాను? ఉపవాస దినాల్లో నువ్వేమో దాతృత్వం చూపించావా? ఏమి లేదు. అవి చేసి ఉంటే మాత్రం నీకు స్వస్థత శీఘ్రంగా వెంటనే కలిగిద్ది. నెలల తడబడి, సంవత్సరాల తరబడి ఎందుకు ఉంటుంది? నీ నీతి నీ ముందు నడుస్తుంది. నువ్వు పిలిస్తే చాలు, దేవుడు ఆలకిస్తాడు కదా. ఎవరు అక్కడ? చిత్తం ప్రభు అన్నట్టుగా. ఏది పడితే అది మాట్లాడటం, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఈడ మాట్లాడటం, ఇలా చేసి ఉపవాసం ఉండటం దండగా. అది నీ వెలుగు ప్రకాశించాలంటే నీకోసం ఎవరైతే కష్టపడి ప్రార్థన చేసి నీకోసం త్యాగం చేస్తున్నారో వారి పట్ల నువ్వు చూపించేదేంటి? అలా ఎందుకమ్మా? కాబట్టి ఉపవాసం ఒక నిర్ణయంకి రండి, ముందుగానే అనుకోమాకండి, ఒక తీర్మానం చేసుకోండి ఎలా ఉండాలన్నది. ఇది వ్యక్తిగతమైంది. ఇది ఎవరు వాళ్ళు ఉండమన్నారని వీళ్ళు ఉండమన్నారని ఉండేది కాదు, వాళ్ళకి వీళ్ళకి చాటింపు వేసుకునేది కాదు. నీ వ్యక్తిగతంగా నీ తీర్మానంగా అది రహస్యంగా చూసుకునేది. ఏంది పాస్టర్ గారు మొహం అట్టయింది? అరే మీకోసం ఉపవాసం ఉన్నాను నేను ఈరోజు అంతే అని చెప్పేది సిస్టర్ గారు. ఎవరున్నా కూడా నీకోసమేనమ్మా నేను ఉపవాసం ఉన్న వారం ముట్టి నెల ముట్టి నేను నీకోసమే, మీకోసం ప్రార్థన చేస్తున్నా. మీరు ఒక బస్తా బియ్యం అని చెప్పాడు నాకు, దేవుడు చూపించాడు కుటుంబంలో. ఈ చెప్పేవాళ్ళు ఎక్కువ అయ్యారు ఉపవాసాలు చేసి.
మనం ఏది ఆశించేది కాదురా. అందుకని ఆచారంగా వద్దమ్మా. ఆచారంగా చేసేవాళ్ళు చేయొద్దు. ఆత్మీయంగా బలపడాలి. ఉపవాసం అని చెప్పా కదా. ఉపగ్రహం అంటే దగ్గరగా ఉన్న గ్రహము. దేవునికి దగ్గరగా జీవించడం. ఆ? వాక్యం బాగా విందాం, వాక్యం నేర్చుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం, ఇంకా వాక్యాన్ని తెలుసుకుందాం. ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఉంటానే ఉండదు. ఆత్మీయంగా బలపడదాం. అందుకనే ఏషాలు వేసుకోక్కర్లేదు, డ్రెస్సులు మార్చుకోక్కర్లేదు, ఏ కోడ్ అవసరం లేదు. ఆ? అసలే కోళ్ళు వద్దు అంటున్నారు, ఆ కోళ్ళు. అసలే కోడ్ వద్దు మనకి. వద్దొద్దు. చక్కగా ప్రార్థనకు వద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఉండగలను వాళ్ళు ఉండండి, ఉండలేని వాళ్ళు ఉండమాకండి. ఏమా దేవుడికి అన్నీ తెలుసు. అయితే మందిరానికి మాత్రం రండి, దేవునికి దగ్గరగా జీవించండి. నువ్వు తిన్నా జీవించవచ్చు, తినకపోయినా జీవించవచ్చు. జీవించవచ్చు. 145 అధ్యాయము కీర్తనలు 16 వచనం చెప్పి ముగిస్తాను, టైం అయింది. దేవుడు తన గుప్పిలిని ఇప్పి ప్రతి ఒక్క జీవి కోరికను తీర్చి తృప్తిపరుస్తున్నాడు. దేవుడు ఇప్పుతా ఉంటే మానవుడు బెగబడతా ఉన్నాడు. బెగబట్టే వాళ్ళు ఏమి దీవించబడతారు? వెదజల్లే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఏమి గింజలు నువ్వు ఎత్తుకోకుండా నువ్వు మోపులు ఎట్లా తీసుకొస్తావు? బస్తాలు పిడికిడితో తీసుకొని పోయి ఇత్తువాడు మోపులు తెచ్చుకుంటాడు. నువ్వు ఎత్తటమే చేయకపోతే నీకు మోపులు ఆడ నుంచి వస్తాయి? ఏమో రావు కదా. కాబట్టి ప్రార్థన చేయండి, దేవుని సన్నిధికి రండి, వాక్యం వినండి. శారీరకంగా బలహీనపడ్డా ఆత్మీయంగా బలపడండి. పౌలు గారు చెబుతాడు కదా, బాహ్య పురుషుడు కుషిస్తూ ఉన్నా కూడా అనుదినము అంతర్ పురుషుడు నూతన పరచబడుతున్నాడని. కాబట్టి లోపల ఆత్మీయంగా బలపడదాం. అట్టి ధన్యతను, అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ, మన సంఘ బిడ్డలకి, కూటమి ఏర్పాటు చేసుకున్న పిఆర్ గారి కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక, అందరిని తృప్తిపరచును గాక, మందిరంలో సమృద్ధిని దేవుడు ఇచ్చును గాక, మేలుతో నింపును గాక.